భరద్వాజ్. తెలుగు సినిమాతో ఆయన కుటుంబానిది విడతీయలేని బంధం. నిర్మాతగా, దర్శకుడిగా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్న ఆయన ముక్కుసూటి మనిషి. మనసులో ఉన్నది ఉన్నట్లు మనుషుల ముందు చెప్పేసే ధైర్యం ఆయన సొంతం. అలాంటి ధైర్యంతోనే అప్పట్లో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ధైర్యంగా వినూత్నమైన సినిమాలు తీయగలిగే సత్తా, వాటిని కన్విన్సింగ్గా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా చేయగలిగిన మగవాళ్ళు లేరు అని కామెంట్స్ కూడా చేశారు. అప్పట్లో ఈ విషయంపై చాలానే రచ్చ జరిగినా ఆయన మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోలేదు. అప్పట్లో మూసధోరణిలో కొట్టుకుంటున్న తెలుగు సినిమాపై నిరసన ఆయన ఇలా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆయన అందరికీ షాక్ ఇస్తున్నారు. అప్పటి తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. గత 5-6 ఏళ్లుగా పరిశ్రమలో చిన్నగా వస్తున్న మార్పులు చూసి ఆనందించాను. మొన్న పెళ్లి చూపులు పేరుతో నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన సినిమా చూశాక అప్పటి నా స్టేట్మెంట్ వాపస్ తీసుకునే సమయం వచ్చేసిందనిపించింది. మెల్లగా మొలతాడు కట్టిన మగవాళ్లు పుట్టుకొస్తున్నారు, తెలుగు సినిమాకి మొగతనం తీసుకొస్తున్నారని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అంటున్నారు. పెళ్లి చూపులు ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. అందుకే ఈ నూనూగా మీసాలు యువతరానికి సినిమాని మార్చే మొగతనం ఉందని చెప్పడానికి నేనేం సందేహించడం లేదు. ఇదివరకు నేనన్న మగవాళ్లు లేరు అన్న మాటని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లి చూపులు సినిమా చూసిన వెంటనే నా మాటలను నేను వెనక్కి తీసుకున్నానంటూ యువ దర్శకులందరికీ ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.